హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. సో మేము కొడైకెనాల్ టూర్ వెళ్ళామన్నమాట. సో అప్పుడు టూర్ వెళ్ళినప్పుడు గునా కేవ్స్ కూడా వెళ్ళాము. దాని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అలానే మీలో ఉన్న కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోలోకి వెళ్ళిపోతామా? చూస్తారు కదా ఎంట్రన్స్ అండి ఇది. మనకి మంచిగా జనాలు పెద్దగా ఏం లేరు మేము పోయినప్పుడు, కాకపోతే వర్షం పడుతుంది అనమాట. సో అప్పుడు దానివల్ల జనాలు చాలా తగ్గారు. సో ఇది తమిళనాడులోని కొడైకెనాల్లో ఒక ప్రాచీనమైన ప్రదేశంగా మనకి రాతితో నిర్మించబడిన స్థలం అన్నమాట. సో ఇది ఇంకొక పేరు కూడా ఉంది, గునా కేవ్స్ కాకుండా డెవిల్స్ కిచెన్ కూడా అని అంటారు. ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు 1981లో మనకి బ్రిటిష్ అధికారం మనకి ఇది గునా కేవ్స్గా ఈ రాతి నిర్మాణాన్ని సృష్టించిందనమాట. అలానే మనకి కమల్ హాసన్ మూవీ ఒకటి ఉంది చూసారా అండి, 1991లో తమిళ్ మూవీ. ఆ మూవీ గునా సినిమా ఉంది కదా, ఆ షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా ఈ చెట్లు అవన్నీ ఇంకా అలానే ఉన్నాయి. సో మొత్తము చెట్లంతా కూడా అంతా పాచి పట్టిపోయి ఉన్నాయన్నమాట. మనకి చూసేదానికి జారుతుంది. మనకి మేము వర్షం పడుతున్నప్పుడు వెళ్ళాం కాబట్టి మాకు ఇంకా చాలా ఇబ్బంది కలిగింది. సో కానీ నడిచి మంచిగా అక్కడ మనకి వాళ్ళు చూపిస్తారు కదా మూవీలో, మనకి ఆ లోయలో పడిపోయేది ఇది కూడా మీకు నేను పెడతాను చూడండి ఒక్కసారి. చూస్తున్నారు కదండి, ఇదే ఆ లోయ అనమాట. సో ఆ లోయకి మనకి అలో లేదు లోపలికి. సో ఇదే అండి మనం జల్లెడ వేసి పెట్టున్నారు కదా, దాని లోపల దూరితే మనకి ఇంకేం లేదు. సో ఇదంతా లోయ అనమాట. మనకేమి మొత్తము వాళ్ళు సీల్ చేస్తున్నారు, మనని ఎవరిని పంపిరు. సో ఒక వాచ్మెన్ కూడా ఉన్నాడు మనకి. సో వాచ్మెన్ అలర్ట్గానే ఉండి చూస్తూ ఉంటాడు అనమాట. ఎవరైనా ఇది సూసైడ్ పార్ట్ కూడా అంటారు కదా, సో అందుకనేసి సూసైడ్ పాయింట్ అని అంటారని చాలా వరకు మనకి చూస్తూ ఉంటారు. సో ఇది గునా కేవ్స్ తర్వాత ఇంకొక లేఅవుట్ ఉందన్నమాట. దానికి కూడా వెళ్ళాము. అక్కడికి కూడా మనకి నుంచి వ్యూ అనేది బాగా చూడొచ్చు అనమాట. సో అలా అంతా చూస్తూ వచ్చాము. సో మనకి ఎంట్రన్స్ టికెట్ కూడా చాలా తక్కువే అండి, 10 రూపీస్ ఎంతో తీసుకున్నారు అనుకుంటున్నాను నేను. సో మా బాబు తీసుకొచ్చాడు, నేను అంత ఐడియా లేదు. సో ఎంట్రన్స్ కూడా 10 రూపీసే మనకి. ఇక్కడ కూడా మనకి చూడ్డానికి అంటూ వ్యూవే ఉందండి, వ్యూ ఉంటుంది మనకి. సో ఎంట్రన్స్లో ఒక స్తంభం మారి ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక బెఫెలో ఉందన్నమాట. సో ఆ బెఫెలో దగ్గర కూడా జనాలు నిల్చుకుని ఫొటోస్ స్నాప్స్ బాగా తీసుకుంటున్నారు. సో మేము వెళ్ళేటప్పుడు వర్షం వచ్చింది కాబట్టి పెద్దగా జనాలు ఏం లేరనమాట. సో అదే వర్షం రాకుండా ఉంటే జనాలు ఫుల్ ఉండేవాళ్ళు. చూస్తున్నారు కదా. సో మంచిగా మనకి వ్యూ ఎంజాయ్ చేయాలంటే మాత్రం కొడైకెనాల్కి వెళ్ళచ్చు. సో కానీ చలిని మీరు తట్టుకోగలమన్న వాళ్ళే వెళ్ళండి. చాలా వరకు చలి ఎక్కువ ఉందన్నమాట. అసలు వర్షము మనకి చలి ఫుల్. సో మనకి గాలి ఫ్యాన్ అనేది అవసరం లేదు అక్కడ మనకి. ఇక్కడైతే మనం ఇంట్లో ఫ్యాన్లు వేసుకుంటాం, ఏసీలు వేసుకుంటాం, అన్నీ వేసుకుంటాం. అక్కడ మనము ఈ ఆంధ్ర టెంపరేచర్కి తమిళనాడులో ఈ కొడైకెనాల్ టెంపరేచర్, ఊటీ టెంపరేచర్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో కానీ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు, నడుస్తున్నారు, బాగా వెళ్తున్నారు. ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు బెస్ట్ స్పాట్ అంటే ఈ కొడైకెనాల్ టూరే అండి. మంచిగా వీలైతే దుప్పట్లు కూడా పెట్టుకుని వెళ్ళండి. సో ఈ టెంపరేచర్కి మీకు అలవాటు ఉంటే కానీ మీరు తీసుకెళ్ళచ్చు. లేదు మేము ఉండలేము అన్న వాళ్ళు దుప్పట్లు అవి పెట్టుకుని వెళ్ళొచ్చు, లేదంటే కూడా అలానే వెళ్ళిపోవచ్చు. మేమైతే అలానే వెళ్ళిపోయాము అనమాట. సో మనకి ఫ్యాన్లు ఏమి ఉండవు అనమాట. మేము అక్కడ రూమ్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా మాకు అస్సలు ఫ్యాన్లు అనేవి లేవన్నమాట. సో అంత టెంపరేచర్ మనకి అంత కూల్ డౌన్గా ఉంటుంది. చాలా బాగుందండి ఈ గునా కేవ్స్ అనేది కూడా. మనము అనుకుంటాం కానీ మేము రెండే వెళ్ళాము. గునా కేవ్స్కి వెళ్ళాం, పక్కన ఇంకొకటి ఉందన్నమాట, దానికి వెళ్ళామంటే. ఇంకొకటి ఉంది, అది క్లోజ్ చేశారు ఎందుకంటే వర్షం పడుతుంది అనేసి అది క్లోజ్ చేశారంట. సో ఇది మా ఎంజాయబుల్ టూరు. మీకు కూడా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎలా చెప్పాలి ఏంటి అనేది ఏమైనా ఉంటే రివ్యూ కూడా ఇవ్వండి. Thank you.